మీరు హెల్ప్ చేసి మీరు ఎంకరేజ్ చేసి టాప్ స్థాయికి వెళ్ళిన జబర్దస్త్లో ఎవరైనా ఉన్నారు? నాకు జబర్దస్త్ ఏంటి కూడా తెలియదు. మాట్లాడితే డబుల్ మీనింగ్లు ఎక్కువ అయిపోయాయండి. మొన్న వచ్చింది ఏ సినిమా అండి, రణబీర్ కపూర్ యానిమల్. వీళ్ళు మాత్రం థియేటర్కి వెళ్ళి యానిమల్ సినిమా ఇప్పుడు 2.5 గంటలు చూపించే సినిమాని 10 నిమిషాల్లో చూపించాలి. అదే స్కిట్. చిరంజీవి గారితో కూడా 3 కోట్లలోనే సినిమా దిగాలి. మహేష్ బాబు గారిని పెట్టుకున్న 3 కోట్లు 5 కోట్లలోనే సినిమా దిగాలి. ఈ సోకాల్డ్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ హెల్ప్ చేస్తారేమో అని చెప్పి ఫోన్ చేస్తే ఒకరు ఫోన్ ఎత్తరా. బౌండరీస్ మధ్య అదృష్టం కొలిది అడుక్కున్న వాళ్ళు ఏమనుకోవట్లేదు, కానీ లేకపోతే వాళ్ళు కూడా మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఏ సిగ్నల్ ద్వారా కొడతారు. ఇప్పుడు మీరు ఇచ్చారుగా, చేస్తారు. ఎంఎస్ నారాయణ గారు డబ్బింగ్ చెప్పినప్పుడు, సార్ మీ సినిమా డబ్బింగ్ నేనే చెప్పాను సార్. అవునా, ఎలా చెప్పావమ్మా అన్నాడు. ఇలాగే చెప్పాను సార్. నాగబాబు గారితో మాట్లాడండి. నాకు జనరల్గా మాట్లాడే టాక్ ఏదైనా. అది కష్టమండి. నాకు కొంతకాలంగా ఒక అమ్మాయి కాల్ చేస్తున్నా ఉంది. అమ్మాయా? నాకు ఒకళ్ళ వల్ల అన్యాయం జరిగింది. ఎవరు అమ్మాయి? భాస్కర్ గారితో నేను మాట్లాడతాను అన్నాను. మీకు నవ్వెందుకు వస్తుంది? నేను సీరియస్ గా మాట్లాడుతుంటే. నేను అందుకే ఇంటర్వ్యూ ఇవ్వనంట. భాస్కర్ గారు నా ముందున్నారు ఇప్పుడు. హలో అండి. హలో భాస్కర్, జబర్దస్త్ లో చేసుకొని కామెడీ అందరు 4 ఫ్యామిలీస్ అని అడుగుతున్నారు నన్ను. లేదు ఈ రోజు ఖచ్చితంగా వచ్చి తీరుతా, అటు ఇటు తెలుసుకొని వెళ్తాను. ఇతను నీకే తెలియదు. లేరు, నేను వస్తా అని చెప్తున్నా. అవతల ఆవిడ ఏడుస్తుంటే మీరు ఏంటండి? ఇందుకే యూట్యూబ్లోకి ఇంటర్వ్యూ ఇవ్వవు. మేము ఇంటర్వ్యూలో ఇలాంటివి చేయకూడదా? ఇదెక్కడ రూల్ అండి? ఎందుకు వచ్చిందంటారు? మీకేంటి ఇబ్బంది?